మోడీ గారు యూజీసీ బిల్ ఎవరి కోసం తీసుకొచ్చారు సార్? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం. ఎవరికి అగెనిస్ట్‌గా తీసుకొచ్చారండి? ఓసీలకి అగెనిస్ట్‌గానా? ఓసీలు ఏం చేశారు సార్? మీకు ఓటేశారు, ఎలక్షన్‌లో మీకు ప్రచారం చేశారు, మీకు క్యాంపెయిన్‌లు చేశారు, మీకు ఫండింగ్ ఇచ్చారు. అందుకని మీరు ఇచ్చిన కానుక మాకేంటి సార్? యూజీసీ బిల్లా? ఇప్పుడు నాకు ఓ విషయం చెప్పండి సార్. ఇప్పుడు మా మీద దొంగ కేసులు పెడుతుంటే, ఇప్పటికే మాకు దిక్కు లేక ఏం చేయాలో తెలియక మేము అల్లల్లాడిపోతుంటే, ఇప్పుడు మీరు కొత్తగా యూజీసీ బిల్ తీసుకొచ్చారు కదా! ఎవడైనా మా మీద జస్ట్ కంప్లెయింట్ ఫైల్ చేస్తేనే మా మీద కమిటీ కూర్చోబెట్టేస్తున్నారు కదా! మరి ఫైల్ చేసినోడికి ఎటువంటి శిక్ష లేదంటున్నారు. మేమేం అన్యాయం చేశాం సార్ మీకు? అయినా మీరు చేసే పాలిటిక్స్‌కి ఓట్ బ్యాంకే కదా ముఖ్యం. 25% ఉన్న మా ఓట్ బ్యాంక్ మీకెందుకు సార్? మీకు 75% ఉన్న ఓట్ బ్యాంక్ దొరుకుతుంది కదా! నాకు ఇంకో డౌట్ సార్. గెలిచిన ప్రతి పొలిటీషియన్ ఏమంటాడు? మా క్యాస్ట్‌ని తీసుకెళ్ళి నేను ఓబీసీలో కలిపేస్తాను. ఓబీసీలకి రిజర్వేషన్ పెంచేస్తాను. ఎందుకు సార్? ఈ కుల రాజకీయాలు ఎందుకు సార్ ఇంకా? మీకు డిస్క్రిమినేషన్ అవసరం లేదు కదా! డిస్క్రిమినేషన్ అవసరం లేనప్పుడు మీరెందుకు సార్ కుల రాజకీయాలు చేయటం? అందరికి రిజర్వేషన్‌లు తీసేసి అందరికి సమానత్వం పెట్టేయొచ్చు కదా! ఇప్పటికే ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడి చదివినా మాకు ఎక్కడ సీట్లు రావు. మాకు ఉద్యోగాలు రావు. అయినా కష్టపడి ఎంతో దిగమింగుకుని ఈ దేశంలో బతుకుతున్నాం. ఇప్ మా తాతలు సఫర్ అయ్యారు. మా నాన్నలు సఫర్ అయ్యారు. ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం. రేపు మా పిల్లలు సఫర్ అవుతారు. ఇంకా ఈ దేశంలో ఉండి మాకు లాభం ఏంటి సార్? మీకు ఓటేసి మాకు వచ్చిందేంటి? ఇప్పుడు కొత్తగా యూజీసీ బిల్ తీసుకొచ్చి మా మీద దాడులు చేయండి అని చెప్పి మీరు ఓపెన్‌గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి పర్మిషన్ ఇచ్చారు. ఒక పని చేయండి సార్. మమ్మల్ని చంపేసి మా శవాల మీద ఈ దేశాన్ని నడిపించండి. మమ్మల్ని చంపేసిన తర్వాత మా శవాల మీద మీ పాలిటిక్స్ రన్ చేయండి.